హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజమంట్లండి. జస్ట్ ఇది ఒక్క కప్పు తింటే చాలు కడుపు నిండిపోవాల్సిందండి. అంత హెల్దీ రెసిపీ అనమాట. మరి ఈ హెల్దీ రెసిపీని నేను సింపుల్గా మనకి ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, దాంతోనే ప్రిపేర్ చేశాను. మిగిలిపోయిన అన్నం ఉంటే చాలా వరకు అయితే తాలింపు వేస్తాం, లేదనుకోండి మనం ఏదో ఒక ఫ్రైడ్ రైస్ అనేది చేసేస్తుంటాం. అలా కాకుండా ఈ విధంగా అన్ని కూరగాయలని ఇందులోకి యాడ్ చేసి మీరు హెల్దీ రెసిపీ ప్రిపేర్ చేసి చూడండి. కొంచెం కూడా వదిలిపెట్టకుండా మొత్తం లాగించేస్తారు. మరి ఈ అన్నంలో అయితే నేను క్యారెట్ ముక్కలు, దీంతో పాటు బీన్స్ అండ్ ఇందులో వచ్చేసి క్యాప్సికమ్, దీంతో పాటు పెసరపప్పు ఉంటుంది కదా, ఈ పెసరపప్పును కూడా ఇందులోనే తీసేసుకోవాలి. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే కడిగి క్లీన్ చేసి మరీ తీసుకున్నాను. ఇందులో వచ్చేసి ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. దీంతో పాటు 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు. ఇంకా మీకు ఇందులో కావాలనుకుంటే బంగాళదుంప ముక్కలు ఉంటాయి కదా, దీన్ని కూడా కలుపుకోవచ్చు. నేనైతే ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత కుక్కర్ ఉంటుంది కదా, ఈ కుక్కర్లోకి తీసేసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇందులో ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ని కలిపేయాలి. కలిపేసి దీన్ని మెత్తగా ఉడికించుకోవాలండి. 1.5 గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఆల్రెడీ మనం అన్నం ప్రిపేర్ చేసి ఉన్నాం కాబట్టి ఇందులో 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. కరెక్ట్గా ఈ వెజిటేబుల్ ముక్కలన్నీ ఇందులో చక్కగా ఉడికిపోతాయి. చూడండి, ఇక్కడైతే మెత్తగా అయిపోయింది కదా. మెత్తగా అయిపోయిన తర్వాత కాస్త దీన్ని మనం పక్కన పెట్టేసి, నేనైతే కంప్లీట్గా దీన్ని నెయ్యితోనే ప్రిపేర్ చేస్తున్నానండి. మీరైతే ఆయిల్ కొంచెం కూడా వాడకండి. నెయ్యి కనుక మీ దగ్గర లేకపోతే మీరు బటర్ అయినా తీసుకోవచ్చు. ఈ నెయ్యి వచ్చేసి నేను బయట కొనలేదండి, డైరెక్ట్గా నేనే ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి ప్యూర్ నెయ్యి అనమాట. ఈ నెయ్యిలో ముందుగా వచ్చేసి మనం ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసి కొంచెం దీన్ని ఫ్రై చేసుకుంటూ ఇందులోనే టమాటా ముక్కలను కూడా తీసుకోవాలి. ఎర్రగా ఉన్న టమాటా మీడియం సైజు ఉన్న 3 తీసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకొని కొంచెం దీన్ని మగ్గనివ్వాలి. ఇందులో ఇప్పుడు ఏం చేయాలంటే జీలకర్ర, దీంతోపాటు ఆవాలు, వీటిని కూడా ఇందులోనే తీసుకున్న తర్వాత కొంచెం మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేస్తే రుచి చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. చిల్లీ పౌడర్ మాత్రం స్పైసీనెస్ ఉంటేనే మంచి రుచి అనేది వస్తుంది. 1 టేబుల్ స్పూన్ 1.5 వరకు మీరు కలుపుకోవచ్చు. ఈ మసాలా మొత్తం ఇందులో కలిపాం కదా, డైరెక్ట్గా ఇందులో కలపకుండా కొంచెం ఈ టమాటాని మగ్గనివ్వాలి. లో ఫ్లేమ్ మీద పెట్టి ఆయిల్ మొత్తం, అంటే మనం యాడ్ చేసిన ఘీ మొత్తం పైకి వచ్చేంత వరకు ఈ విధంగా మగ్గనిచ్చిన తర్వాత మనం ఇక్కడ మెత్తగా చేసి పెట్టుకున్నాం కదా రైస్, మరి ఈ రైస్ని ఇందులోకి తీసేసుకోవాలి. రైస్ మొత్తం ఇందులోకి తీసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఇంకా దీన్ని మనం వేడి చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇందులో కలిపేసిన తర్వాత మనం డైరెక్ట్గా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి ఏ కర్రీస్ కానీ ఏ చట్నీస్ కానీ అవసరం లేదు, డైరెక్ట్గా ఇలానే మనం సర్వ్ చేసేయచ్చు. ఇంకోటి ఏంటంటే వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఇందులో వచ్చేసి నెయ్యిని యాడ్ చేసుకుని తింటే ఇక రుచి అదిరిపోవాల్సిందే అండి. చాలా తక్కువ సమయంలో చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ వచ్చేసి. మరి ఈ హెల్దీ రెసిపీని ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మిగిలిపోయిన అన్నంతో మనం ఎప్పుడూ ఒకే విధంగా ఒకే రెసిపీని చేయకుండా ఇలా డిఫరెంట్గా చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.